పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి సందేశము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 46వ వచనము పలుకుతున్నటువంటి మాటను ఈరోజు మనము ధ్యానము చేసుకుందాం. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీకు ఎట్టి బహుమానము కలుగుతుంది. చూడండి ప్రియులారా, ప్రభు అంటున్నటువంటి చక్కనైనటువంటి మాట, మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీకు ఎట్టి బహుమానము లభిస్తుంది అంటున్నాడు ప్రభు. మనం చాలా సార్లు కూడా మన నిజ జీవితాలలో ఇటువంటి పని చేస్తూ ఉంటాం. మనతో ఎవరైతే మంచిగా మాట్లాడతారో, ఎవరైతే మనతో మంచిగా ఉంటారో, ఎవరైతే మనతో ప్రేమగా ఉంటారో వారితోనే మంచిగా మాట్లాడతాం, వారితోనే మంచిగా ఉంటాం. అటువంటి వారిని మనము కూడా ప్రేమిస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని ద్వేషిస్తుంటే మనము కూడా, ఎవరైనా మనతో పగతో ఉంటే మనం కూడా, ఎవరైనా మన మీద కోపం చూపిస్తుంటే మనం కూడా వాడు మాట్లాడినప్పుడు మనకేంటి, వాళ్ళు మనతో ప్రేమగా లేనప్పుడు మనకేంటి, నేనెందుకు ఉండాలా, నేనెందుకు మాట్లాడాలా, నేనెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు చాలా చక్కగా ప్రభు మనకు నేర్పుతున్నటువంటి గొప్ప సందేశం ఏంటయ్యా అంటే, ప్రభు అంటున్నారు, మేము ప్రేమించే వాళ్ళని మాత్రమే మేము ప్రేమిస్తూ, మేము ద్వేషించే వారిని మీరు ద్వేషిస్తూ ఉంటే మీకు ఇంకా మీరు కొత్తగా చేసింది ఏముంది, మీలో ప్రత్యేకత ఏంటి, మీకు పరలోకములో ఇంకా బహుమానం ఎందుకు వస్తుంది, మీకు ఎట్టి బహుమానము కలుగుతుంది అంటున్నాడు. శత్రువులను సైతము కూడా ప్రేమించాలి అని నేర్పుతున్నటువంటి ప్రభువు శత్రువులను సైతము కూడా ప్రేమించి, తనను అసహించి ద్వేషించుకున్న వారితో సైతము కూడా ప్రేమగా పలకరించి ప్రేమను పంచినటువంటి ప్రభుని నమ్ముకున్న బిడ్డలం మనం కూడా అలా చేయాలని ప్రభు అంటున్నాడు. కానీ మనం ఇందుకు మానవులం కదండి. మన బలహీనత, మానవ లోపం వలన మనం అలా చాలా సార్లు కూడా ఇతరులను ద్వేషిస్తూ, అసహించుకుంటూ, కోపముతో, పగతో రగిలిపోతూ ఉంటాం. అందుకే ప్రభు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 47వ వచనములో ఇంకొక మాట అంటూ ఉన్నాడు, మీకు శుభాకాంక్షలు తెలిపే వాళ్ళకే మీరు శుభాకాంక్షలు తెలిపితే మీ ప్రత్యేకత ఏంటయ్యా, అన్యులు మాత్రం అలా చేయరా అంటున్నాడు. క్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనము మనతో మాట్లాడిన వారితోనే మాట్లాడుతూ, మనలను ద్వేషించిన వారిని మనము ద్వేషిస్తుంటే, మనల్ని అసహించుకున్న వారిని మనము అసహించుకుంటే, మనకి దూరముగా ఉన్న వాళ్ళని మనము దూరముగా నెట్టేస్తుంటే మీ ప్రత్యేకత ఏంటి అంటున్నాడు. నీ గొప్పతనం ఏంటి, క్రైస్తవ బిడ్డగా నీవు ప్రత్యేకంగా ఏం చేస్తున్నావు? అన్యులు మాత్రం, ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ప్రభు అంటే తెలియనటువంటి వాళ్ళు, ప్రభుని ఎరగని వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా. ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డగా, జ్ఞానస్నానము పొందినటువంటి బిడ్డగా, క్రైస్తవులమని చెప్పుకున్నటువంటి బిడ్డలుగా, దేవుని బిడ్డలమని చెప్పుకున్నటువంటి మీలో ప్రత్యేకత ఏంటి? అలా ప్రత్యేకంగా ఉండాలంటే, పరలోకములో నీకు బహుమానం రావాలంటే నువ్వు చేయవలసింది నీతో మాట్లాడే వారితోనే మాట్లాడడం, నిన్ను అసహించుకున్న వాళ్ళని నువ్వు అసహించుకోవటం, నిన్ను ద్వేషించిన వాళ్ళని నువ్వు ద్వేషించుకోవటం, నిన్ను తిట్టినటువంటి వారిని నువ్వు తిడుతూ ఉంటే నీలో ప్రత్యేకత ఏంటి? వాళ్ళు మాట్లాడడానికి నువ్వు అవకాశం ఎప్పుడు ఇస్తున్నావు అంటున్నాడండి. అవును, ఈ మాట చెప్పడం ద్వారా ప్రభుని అంతరార్థం ఏమిటంటే, మనల్ని బాధ పెట్టినా, మనల్ని తిట్టినా, మనల్ని దూషించినా, లేకపోతే మనతో వాళ్ళు మాట్లాడకపోయినా మనం వెళ్ళి మాట్లాడుతూ, మనం వాళ్ళని మన్నిస్తూ, మనకి వాళ్ళకి దగ్గరగా వెళ్ళి ప్రభుని ప్రేమను మనం వాళ్ళకి పంచుతుంటే, ఏమో ఏదో ఒక రోజు వాళ్ళు కూడా మారతారేమో, ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ప్రభుని తెలుసుకుంటారేమో, ఏదో ఒక రోజు నీ మంచితనాన్ని, నీ ప్రేమను చూచినటువంటి వాళ్ళు
నీ మంచి పనులను బట్టి ప్రభుని తెలుసుకొని ప్రభుని దగ్గరకు వస్తారేమో, వాళ్ళు కూడా వారి జీవితాల్లో మార్పు చెందుతారేమో, మారు మనసు పొందుకుంటారేమో, వారి జీవితాల్లో మార్పు వచ్చి వారు మంచిగా మారతారేమో. అలా కాకుండా నువ్వు వాళ్ళకలాగే ఉంటే వాళ్ళు మారడానికి అవకాశం ఎక్కడుంది? వాళ్ళు ప్రభుని దగ్గరికి రావడానికి ఇంక అవకాశం ఎక్కడుంటుంది? అందుకే ఈరోజు ప్రభువు చాలా చక్కగా అంటున్నాడు, నీకు పరలోకం బహుమానం కావాలా బిడ్డ? నువ్వు నిజముగా నా బిడ్డగా ఒక ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నావా బిడ్డ? అలా అయితే నీకు మంచి చేసినా చెడు చేసినా నేను ఆశ్రయించుకున్నది వాళ్ళని నువ్వు ప్రేమతో చూడు, ప్రేమగా ఉండు, ప్రేమనే పంచు. నిన్ను పలకరించిన వాళ్ళని కూడా, నిన్ను పలకరించకపోయినా నువ్వు వాళ్ళని పలకరించు. నీతో మాట్లాడకపోయినా నీవు వాళ్ళతో మాట్లాడు. నిన్ను వాళ్ళు ప్రేమించకపోయినా నువ్వు వాళ్ళని ప్రేమని పంచు. అప్పుడు నువ్వు నా బిడ్డవని లోకము తెలుసుకుంటుంది. నీ మంచితనాన్ని, నీ ప్రేమను చూసి వాళ్ళు కూడా నన్ను తెలుసుకొని నా చెంతకి వస్తారు. అప్పుడు నువ్వు నిజమైనటువంటి నా బిడ్డగా, నిజమైనటువంటి యేసయ్య బిడ్డగా నువ్వు జీవించగలుగుతావు. నా దీవెనలు, అనుగ్రహాలు పొందుకోగలుగుతావు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ అందరినీ ప్రేమతో ఉంటూ ప్రేమగా పలకరించు. మనల్ని ద్వేషించిన వారిని, మనతో మాట్లాడినటువంటి వాళ్ళని, మనల్ని అసహించుకున్నటువంటి వాళ్ళని కూడా మనం ప్రేమగా పలకరించి ప్రేమగా ఉంటూ ప్రభుని ప్రేమని అందరికీ పంచేటటువంటి శక్తిని మనకిమ్మని ప్రభుని ప్రార్థించుకుందాం. ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, నీ వాక్యములో ఈ రోజున సెలవిస్తున్నట్లుగా నీ సందేశాన్ని వింటున్నటువంటి బిడ్డలుగా యేసయ్యా, మాతో మాట్లాడినా మాట్లాడకున్నా, మమ్మ అసహించుకున్నా, ద్వేషించుకున్నా, మమ్మ పలకరించకపోయినా నీ వాక్యము చొప్పున మేము వాళ్ళని పలకరిస్తూ, మేము వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, మేము వాళ్ళతో ప్రేమగా ఉండేటట్లుగా నీ ప్రేమను 10 మందికి పంచేలాగా మంచి మనస్సును మాకు దయచేయ్యా. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఎందరి మనస్సుల్లోనూ ఏదో బాధ, ఏదో ద్వేషం, ఏదో కోపం, ఎవరి మీదనో పగతో ఉండవచ్చు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ పగను, ద్వేషాన్ని తీసివేయండి. ఏ కుటుంబాలలో శాంతి సమాధానం లేక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, బిడ్డలు మాట్లాడుకోకుండా ఉన్నారో అటువంటి కుటుంబాలలో నీ ఆత్మను నింపమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో కూడినటువంటి శాంతి సమాధానాలను ఆ ఇంటికి పంపమని, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా నీ ప్రేమను పొందుకొని ముందుగా వారి అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో, కుటుంబాలలో తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కూడా సంతోషంగా శాంతి సమాధానాలతో నీ ప్రేమను పంచుకుంటూ ఉంటట్లుగా చేయమని, అదే రకమైనటువంటి ప్రేమను వారి ఇరుగు పొరుగు వారితో కూడా పంచుకొని అందరూ కూడా యేసయ్య రాజ్యమైన ప్రేమ రాజ్యమును విస్తరించేటట్లుగా ప్రతి బిడ్డను దీవించి అందరినీ ఆశీర్వదించి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపమని, నీ దీవెనలు, కృపానుగ్రహాల ఆ కుటుంబాలకు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.